యుద్ధ ప్రభావం ఇప్పుడు నిత్యావసర ధరలపై పడనుంది. ఇరాన్ అమెరికా యుద్ధంలో సుదూరంగా ఉన్న భారత్పై బాంబులు పడకపోయినా ధరల బాంబులు పడొచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర మార్గంలో చమురు కూడలిగా పేరొందిన హర్ముజ్ జలసంధి కూడా నౌకల రాకపోకలు ఆగిపోవడంతో ముడి చమురు మొదలు పలు రకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చే ఆస్కారం ఉంది. యుద్ధం ఇలాగే కొనసాగితే మిగతా వినిమయ వస్తువులతో పోలిస్తే మొట్టమొదట ముడి చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే లిక్విడ్ నేచురల్ గ్యాస్ సరఫరా ఇరాన్ నుంచి ఆగిపోయింది. సౌదీ అరేబియాలోని రస్ తనూరా రిఫైనరీ నుంచి భారత్కు సరఫరా భారీగా తగ్గింది. దీంతో ఫిబ్రవరి నుంచి చమురు ధరలు ఏకంగా 20% పెరిగాయి. హర్మూజ్ జలసంధికి బదులు ఆఫ్రికా ఖండంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చుట్టేస్తూ చమురు ఉత్పత్తులను సరఫరా చేస్తే రవాణా ఖర్చులు కలుపుకొని భారత్లో ఆయిల్ ధరలు పెరగడం ఖాయం. భారత్ వంట నూనెల కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతుంది. పామాయిల్ ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా నుంచి వస్తోంది. అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ నూనె, రష్యా, యుక్రెయిన్ నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. వీటిలో కొంత సరుకు హర్మూజ్ జలసంధి గుండా వస్తోంది. రవాణా గొలుసు తెగిపోవడంతో ధరలు కట్టలు తెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక పప్పుల ధరలు పెరిగే వీలుందని నిపుణులు చెబుతున్నారు. మయన్మార్, కెనడా, ఆఫ్రికాల నుంచి భారత్ ఏటా దాదాపు 60 లక్షల టన్నుల కందులు సహా పలు మినుములు రకాల పప్పులను దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ పలు రకాల డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది. పాకిస్తాన్తో ఘర్షణ వాతావరణం కారణంగా ఇప్పుడు ఇరాన్, ఆఫ్ఘాన్ నుంచి పాక్కు, అక్కడి నుంచి వాఘా సరిహద్దు గుండా భారత్కు సరుకు రావట్లేదు. సముద్ర మార్గంలో వస్తుంది. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు సముద్ర మార్గం మూసేయడంతో డ్రై ఫ్రూట్స్ సరుకు రావడం దాదాపు ఆగిపోయినట్లే. ధరలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఔషధ తయారీ రంగంపై యుద్ధ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్లో తయారయ్యే అనేక ఔషధాలకు అవసరమైన ముడి పదార్థాలు విదేశాల నుంచి దిగుమతి అవుతాయి. యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడితే మందుల తయారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ కలిసి సగటు భారతీయుని జేబుకు పెద్ద చిల్లు పెడతాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.